వెల్కమ్ టు సంక్రాంతి పిండి వంటలు సిరీస్. ఏమేమి చేస్తున్నానో నాకే తెలియదు. ఏం చేస్తున్నానో ఏం చేశానో తెలియాలంటే సిరీస్ని ఫాలో అయిపోతే. ఫస్ట్ అయితే ఇలా బియ్యం ఆరబెట్టేసుకున్నా కడిగేసి. ఇవి రేషన్ బియ్యమే గాయస్. దీంతో మనం మురుకులు చేయొచ్చు, చెక్కలు చేయొచ్చు, అరిసెలు చేసుకుంటారు. అరిసెలు వెట్ బియ్యం అనుకుంటా. నాకైతే నేను ఫస్ట్ మురుకులు చెక్కలు తెలుసు. చూద్దాం ఏం చేస్తాను. అంటే బియ్యం పిండి తీసుకుంటున్నాను. సేమ్ కప్తో మైదా వేస్తున్నాను. షుగర్ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే డబల్ ది క్వాంటిటీ ఆఫ్ మైదా వేసుకోవచ్చు షుగర్. లేకపోతే సింగిల్ కప్పే షుగర్ వేసుకోవచ్చు. తక్కువ తినాలనుకుంటే హాఫ్ కప్ షుగర్. టేస్ట్ కోసమే కాబట్టి ఐఎమ్ యాడింగ్ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. ఇదంతా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ సీడ్స్ పౌడర్ వేసుకుంటాను. తీసుకుంటాం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసేస్తున్నా. ఎక్కువ వాటర్ ఒకటేసారి యాడ్ చేసుకోవద్దు. కొంచెం గట్టిగానే కలుపుకుందాం ఇనిషియల్గా. తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు. ఈ థిక్నెస్తో ఫస్ట్ అయితే కలిపేసి ఒక సైడ్కి పెట్టుకుందాం. ఈలోపు షుగర్ కరిగిపోయి ఇంకా లిక్విడ్గా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత నిన్న క్లీనింగ్ చేసేటప్పుడు పడిపోయా అని చెప్పా కదా, అప్పటి నుంచి నేను వండుకుందాం అనుకున్న పిండి వంటలన్నీ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. ఒకసారి ఏమో అవి చేయడానికి యూటెన్సిల్స్ దొరకక, ఒకసారి ఏమో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేక, ఒకసారి ఏమో చేయాలా లేకపోతే డైరెక్ట్గా చేసినవి కొనేద్దామా, ఇవన్నీ వల్ల నేను డిలే అయిపోయి ఇంకా చేయలేదు. సో ఫైనల్గా ఫిక్స్ అయిపోయా, ఉన్న వాటితో వచ్చినట్టు చేసేసుకుందాం మనకు కావాల్సినవి అని చెప్పి. సో ఐ స్టార్టెడ్ కుకింగ్ సంక్రాంతి పిండి వంటలు. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎలా వస్తాయో, ఏమేమి చేస్తున్నానో, ఎలా చేసుకోవాలి. నేను చేసినవి నచ్చినట్టయితే రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు సంక్రాంతి సిరీస్లో పిండి వంటలు ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది. ఈ అంతా కిచరి చేసేసి గులాబీ పువ్వులకి కావాల్సిన ఆ బ్యాటర్ని ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టా. నేనైతే అన్నీ సెట్ చేసుకున్నాను. కరెక్ట్ టైంకి కరెంట్ కూడా పోయింది. అతవిది అనుకొని చాలా దూరం కిచెన్లో నుంచి డైనింగ్ హాల్కి మళ్ళీ షిఫ్ట్ చేశాను. ఎలా సెటప్ చేసుకున్నానో, నాకు ఏమేమి కావాలో అన్నీ చూపిస్తా చూడండి. ఫ్రమ్ దేర్ ఐ బాట్ సిలిండర్, దిస్ 4 burner గ్యాస్ స్టవ్. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఒక్కదాన్నే సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా. సో నా ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ థిక్నెస్ చూసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా యాడ్ చేసుకున్నాను. సో ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు కావాల్సినవి చాక్, స్టెయినర్, మనం ప్రిపేర్ చేసుకునే డీప్ ఫ్రై కోసం బాండి, అండ్ ది మెయిన్ వెపన్. ప్రతి ఒక్క డిష్ మన గోదావరి ఆంధ్ర డిష్కి ఏది చేయాలన్నా ఒక వెపన్ కావాలి. అలాగే ఈ రోజ్ ఫ్లేవర్ దానికి ఇది మన వెపన్ అనమాట. సో ఆయిల్, ఇంకా ప్రొసీజర్ అంతా చూసేయండి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం కూడా కాదు, మీరు నా ఇన్స్టా యూట్యూబ్ చెక్ చేస్తే కనుక కజ్జికాయలు గవ్వలు కూడా చేసా. ఏమో ఈ ఇంట్లో ఫస్ట్ టైం అయితే, మా కొత్త ఇంట్లో ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఆయిల్ ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా కొంచెం గ్యాప్ ఉంచి ఇలా గరిటె నిండే వరకు వేసుకుంటే, మునిగే వరకు వేసుకుంటే చాలు. ఇక్కడిప్పుడు పెట్టి కెమెరా యాంగిల్స్ చూసుకుంటున్నాను, సెట్ అవ్వట్లేదు. చూస్తా ఎక్కడ సెట్ అవుతుందో. నెక్స్ట్ గ్యాస్ దగ్గర ఇలా వస్తుంది. అలాగ అస్సలు చేయొద్దు. నేను ఇంకా లిట్ చేయలేదు గ్యాస్. సో ఐమ్ అడ్జస్టింగ్. కంగారు పెట్టద్దు. ఇప్పుడు మనం ఆయిల్ది కూడా పెట్టేసుకొని హీట్ ఫర్ దిస్ పక్కనే పెట్టా. మనం వేసే ప్రతిసారి కూడా ఇలా ఆయిల్లో ఈ గరిటని హీట్ చేసుకొని దీంట్లో డిప్ చేసి దాంట్లో పెట్టాలి.
కరకరలాడుతున్నాయి. అదర్స్ అంకుల్ అంటారు కదా, ఎంతైనా ఈ ఏజ్లో అయినా గ్రేట్. ఒళ్ళు మొత్తం ముంచితే అతుక్కొని మనకు కట్ చేయడానికి రాదు. ఇగో ఇలా అన్ని సైడ్స్ అంటుకుంది. ఇప్పుడు మనం ఇందులో వేసేయాలి. గరిట గిన్నెకి అంటియకూడదు, అంటిస్తే కింద మొత్తం అప్పచ్చులా అయిపోతుంది, పొంగదు. సో ఇట్లా వైట్ ఉన్నప్పుడే మనం ఈ చాక్తో అంతా ఒకసారి ఫ్రై అయింది అనిపించినాక సెపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి రోజా మీకోసమే. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. టేక్ దిస్ రోజ్. మేనేజ్మెంట్ స్కిల్స్. లాస్ట్కి వచ్చేసాక మనకి గరిటెకి అంటుకోదు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న బౌల్లో గరిటె ముంచి అంత సైజులో ఉన్న దాంట్లో వేసుకుంటే ఈజీ అయిపోతుంది. హీట్ ఎక్కుతుంది కదా, ఎలానో మీకు చూపిస్తా చూడండి. ఇలా మొత్తం ముంచకుండా పైకి కనబడేలా చూసుకోవాలి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇక ఇలా అవుతుంది, అది పిండిలా ఉంది. ఇలా షేక్ చేస్తే దానంతా అదే మనకి సెపరేట్ అయిపోతుంది. చూడండి, మ్యాజిక్లా అనిపిస్తుంది. నెక్స్ట్ దానికోసం ఆ టైంలోనే హీట్ చేసుకోవాలి అంతే. అండ్ ఇట్స్ డే 2 ఆఫ్ సంక్రాంతి పిండి వంటలు బ్లాగ్. I haven't decided yet. I have few options. I have to decide among those what I am going to do. ఏం చేస్తానో ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు, కాబట్టి మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. నేను పిండి వంటల కోసమని బియ్యం ఎండపెట్టుకున్నాను కదా, అది ఈరోజు పిండి చేయించుకొచ్చేసారు మా హస్బెండ్. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ పిండితోనే నేను పిండి వంటలు చేయబోతున్నాను. చొక్కోడీలు చేయనా, చెక్కలు చేయనా, మురుకులు చేయనా అనే డౌట్లో ఉన్నాను. ఇంకా నా అతి ఏమంటుందంటే అన్నీ చేసాయి ఒక్కటేంటి అంటుంది. చూద్దాం, రేపే భోగి, అన్నీ ఇప్పుడు చేస్తే టైం సరిపోతుంది లేదో చూసి దాన్ని బట్టి చేసిస్తానో లేదో చూడండి. ఇప్పుడైతే నేను ఫైనల్లీ చెకోడీలు చేద్దామని డిసైడ్ అయ్యాను. చెకోడీలు బియ్యం పిండితో చేస్తున్నాను. సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ కోసం అయితే ఈ కప్ తీసుకున్నా. ఇది 1/2 కిలో ఉంటుంది అనుకుంటా. దీంతో నేను 2 కప్పులు వేసుకుంటున్నాను. కొంచెం శనగపిండి, జస్ట్ కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్స్. దీనివల్ల మనకి క్రిస్పీనెస్, ఆల్సో చేసేటప్పుడు ఈజీగా మనకి రౌండ్ ఫామ్ అవుతుంది. అండ్ మనం కట్ చేస్తాం కదా, ఆ ఎడ్జ్ అంటుకుంటుందంట. పిండి అయితే రెడీ. నెక్స్ట్ మనకి ఆ వాటర్కి సాల్ట్, ఉప్పు, కారం ఏదైనా చూపించేస్తారు. ఇంకా పిండి తీసుకున్నాం కదా, బియ్యం పిండి, ఆ మెజర్మెంట్ కప్తోనే సేమ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ అంటే ఉప్పు వేసుకుంటున్నాం. చూడండి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. లిటరలీ ఒక 1/2 kgకి చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ ఆఫ్ చాక్లెట్ తింటున్నాం. స్నాకింగ్ ఎందుకు, ఎనర్జీ రిక్వైర్డ్ కదా. ఇలా నడుస్తుంది అనమాట ఇప్పటి వరకు అయితే. ఈ గీ మొత్తం మెల్ట్ అయిపోయి అందులో కలిసిపోయే వరకు వీ నీడ్ టు జస్ట్ బాయిల్ దిస్. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాము. సాల్ట్, ఉప్పు, కారం ఆల్ సరిపోయింది. మధ్యలో క్లీన్ చేస్తేనే ఉండాలి, అందరం అంతే కదా. ఉప్పు వేయాలి, హ్యాండ్ వాష్ చేయాలి, కారం వేయాలి, హ్యాండ్ వాష్ చేయాలి. కింద చిక్కబడిన కాలుతున్న స్టవ్ మీద చేయి కాలిన తుడుస్తాం. గర్ల్ థింగ్స్, ఓసిడి ప్రాబ్లం ఏం కాదు ఇది. మనం ఫుడ్ చేసుకునే ప్లేస్ నీట్గా ఉండాలి.
మనం మెజర్మెంట్తోనే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా కలపాలి. మొత్తం కలిపినాక ఈ టెక్స్చర్లోకి వచ్చిందనమాట. ఇలా తీసుకుంటే చేతికి అంటకుండా ఉండాలి. ఆన్ చేసేసి ఒక 2 minutes నాననిచ్చేద్దాం. దానికోసం మూత పెట్టేద్దాం మీద. పిండి నానిపోయే గ్యాప్లో నేనైతే లంచ్ చేసిస్తాను. ఇట్స్ ఆల్రెడీ 2. ఇప్పుడు నేను ఏం చేసా తెలుసా ఈరోజు, ఒక ఆంటీ ఉంటారు కదా లంచ్ చేసేటప్పుడు రీల్ పెడతారు, ఆ ఆంటీలా బిహేవ్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు. బఠానీ బ్రింజాల్ చేసా అంతే. బఠానీ బ్రింజాల్ వేసుకోవాలి అని బ్రింజాల్ ప్లేట్ ఆల్రెడీ అన్నం పెట్టేసుకుంటా. నేనైతే లంచ్ చేసేసి ఇంకా రెడీ అయిపోయా చేయడానికి. ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్నది ఉమికాట్. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం చేసే చకోడీలు పెట్టుకోవాలి. సో ఇలా రౌండ్స్ ఒక ప్లేట్ తీసుకొని ఇలాగా చేసుకొని ఆ వచ్చిన దాన్ని కట్ చేసుకోవాలి. చకోడీ రెడీ. నేను ఇలా చేసేసుకున్నాను. ఇవి చేయడానికి నాకు స్లోగా చేశాను ఫస్ట్ టైం కాబట్టి 2 hours పట్టింది. అండ్ ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకున్నాం. వేసేసుకొని ఈ బబుల్స్ రావడం ఆగిపోయాక ఒకసారి తిప్పుకొని తీసేసుకుంటే చకోడీలు రెడీ. ఇలా ఇంకా కొంచెం వస్తున్నాయి కదా బురుగులు, అవి కూడా తగ్గిపోయాక అన్నీ తీసేసుకోవాలి ఒక్కసారి అంతే. కలర్ వచ్చాక తీసేయాలి. ఇంకా తీసేసి ఇలా టిష్యూ పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉన్నది ఏదైనా ఉంటే ఆ టిష్యూకి అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఆయిల్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. విత్ చకోడీలు. ది నెక్స్ట్ ఐటమ్ ఇస్ మురుకులు. ఇట్స్ 5 PM. 2కి స్టార్ట్ చేసి ఉంటా. మురుకులు కాదు చకోడీలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మురుకులు అంటే జంతికలు. చూడండి ఎలా వేసాను. జంతికలు అవుతున్నాయి మురుకులు. మురుకులు కూడా అయిపోయాయి. బట్ లెఫ్ట్ విత్ దిస్. అంత ఈజీ కాదు బట్ ఇష్టం అంటే చేసేయచ్చు. యా. అయితే సంక్రాంతి వంటలలో నేను చేసినవి గులాబీ పూలు, చకోడీలు, చకోడీలు ఏదో ఒకటి, మురుకులు, జంతికలు. అంటే మురుకులైనా జంతికలు నోటే అలా. సో ఈ 3 items చేశాను. తర్వాత ఇంకేం చేయాలనిపిస్తుంది వచ్చేసి అప్లోడ్ చేస్తాను.